హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్. నేను ఎక్కువగా పెడుతూ ఉంటాను కదండి బ్రహ్మసూత్ర శివలింగం. ఇదైతే స్టీల్ ప్లాంట్‌కి వెళ్ళే దారిలో పాత అగనంపూడి ఉంటదనమాట. ఆ పాత అగనంపూడి శివాలయం అంటే చాలా లోపలికనమాట. 1½ కిలోమీటర్ అలా ఉంటదనమాట. లోపలికి బాగా పొలాల్లో ఉంటదనమాట. ఇది స్వయంభూ శివలింగం అనమాట. ఈ టెంపుల్‌కి వెళ్ళిన తర్వాత మా జీవితాల్లో మార్పుల గురించి అయితే చెప్దామనేసి అయితే ఈ వీడియో చేస్తున్నాననమాట. మేమైతే లాస్ట్ ఇయర్ ఏమో పూజలు అందరూ చేస్తారండి. పూజలు అంటే కార్తీక మాసం అంటే దీపాలు అవన్నీ పెట్టేసి మొత్తం అంతా క్లమ్జీగా అయిపోతది కదా! దేవుడి దగ్గర బయట అంతా జల్లేసినట్టు అన్నీ పాడైపోతాయి కదా! అవైతే మేము క్లీన్ చేసేవాళ్ళమి. అది కూడా ఒక భక్తిలో భాగమనే మేము అనుకుంటాం అనమాట. లాస్ట్ ఇయర్ అయితే ప్రతి సోమవారం 12కి అలా వెళ్ళేవాళ్ళం అనమాట. పూజలందరూ ఇంక 12 తర్వాత ఎవరు చెయ్యరు కదా! శివాలయం అంతా నీట్‌తో శుభ్రంగా క్లీన్ చేసేవాళ్ళం అనమాట. ఆ విధంగా క్లీన్ చేస్తున్నప్పుడు ఆహ్, ప్రతి సోమవారం వెళ్ళేవాళ్ళం కదా! ఆ టైంలోని అంటే కొంచెం ఎక్కువగా మా ఆషి సండే పుట్టిందని చెప్పాను కదా! సండే ఎక్కువ ఒంట్లో బాగోకపోవడము, మళ్ళీ మండేకి తగ్గిపోవడము అలా జరిగేదనమాట. ఆడపిల్ల పుట్టిందన్న సంతోషంలో మేము సాంతులు అలాంటివేమీ చూడలేదనమాట. ఆహ్ ఇద్దరు పిల్లలకి సాంతులు అలాంటివి ఏమీ చేయించలేదు మేము. ఎవరు మరి మేము అడగలేదా? వాళ్ళు చెప్పలేదా? ఏమో ఏటో తెలీదు మరి అలా అయిపోయింది. సాంతులైతే ఇద్దరికీ ఉన్నాయంట. ప్రతి సండే అసల హెల్త్ బాగుండేది కాదు మా ఆషికి. ఇలా సేవ చేస్తున్నప్పుడు టెంపుల్‌కి ఎక్కువగా వెళ్ళడం వల్ల అక్కడ గురువుగారు ఉంటారు కదా! ఆయనైతే మా హస్బెండ్ అలా క్లాస్‌మేట్ అనమాట. ఆయన చాలా కొంచెం క్లోజ్‌గా మాట్లాడేసరికి నేనైతే అన్నాననమాట. మా పాపకైతే ప్రతి సండే కొంచెం హెల్త్ బాగోవడం లేదు అంటే నక్షత్రం అది అడిగారనమాట. చెప్తే ఈ నక్షత్రంకి సాంతులున్నాయి అని చెప్పారనమాట. అలాగే బాబుది కూడా చూపిస్తే బాబుకి కూడా లైట్‌గా సాంతులైతే ఉన్నాయి అని చెప్పారనమాట. మేమైతే అవి కొంచెం నమ్ముతాం అనమాట. నవగ్రహాలు అంటే లోకంలో ఉన్నదే కదా! ఆ నవగ్రహాల ఫలితం మాత్రం కంపల్సరీగా అందరికీ ఉంటది. అది జన్మ నక్షత్రం బట్టి ఉంటదనైతే మేమైతే నమ్ముతాము. అవైతే చేయించాలని అనుకున్నాం అనమాట. రుద్రాభిషేకం, ఇంకా హోమం ఇద్దరి పేరు మీద లాస్ట్ ఇయర్ అయితే చేయించామని చెప్పాను కదా! చాలా అంటే చాలా బాగా చేయించారు. పాపనొక్కదాన్ని, బాబునొక్కదాన్ని కూర్చోబెట్టి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కసారి చేశారనమాట. ఎంత బాగా చేశారంటే చాలా సాటిస్ఫైడ్ అనమాట మేము. జన్మ నక్షత్రం బట్టి నవధాన్యాల దానమున నక్షత్ర పూజ అది చేయించారనమాట. ఇంకా శివయ్యకైతే ఆవు పాలు, ఆవు నెయ్యి, ఇంకా తేనెతో, ఇంకా అన్ని రకాల పళ్ళ జ్యూసులతోనైతే రుద్రాభిషేకం అయితే చేయించారు. అసలు ఎంత బాగా చేయించారో ఆ వీడియోస్ కూడా పెట్టాను ఒరిజినల్ వాయిస్‌తో. नमो नीलग्रीवाय च सिद्धिघण्टाय च नमः कपर्दिने च कुलगुप्तकेशाय च नमः सहस्राक्षाय शततन्मने च नमो गिरिजाय च दिव्यविष्टाय च नमो చెప్పాలంటే హెల్త్ అయితే కొంచెం బానే ఉంది. ఆ పూజలవి చేయించిన తర్వాతయితే అలాగా హెల్త్ బాగోకపోవడము అలా ఏం లేదనమాట. అందువల్ల నేనైతే ఇంకా బాగా నమ్ముతున్నాననమాట. ఏదైనా మన జీవితంలో మార్పులనేవి తెలిసిపోతాయి కదండీ! ఈ ఏ విషయమైనా అంతే. లాస్ట్ ఇయర్ అయితే క్లీనింగ్ అవి కూడా పెట్టాను. అది ఒక వీడియోలో పెట్టాను. అప్పటికి వాయిస్ ఓవర్ ఇవ్వడం రాదనమాట. అందువల్ల ఎక్కువ మినిట్స్ వచ్చేస్తుందని స్పీడ్‌గా అయితే పెట్టేసాననమాట.
లాస్ట్ ఇయర్ ఇదే టైంలో పెట్టానన్నమాట. ఛానల్ స్టార్ట్ చెయ్యకముందే అవి చేసామన్నమాట. నవంబర్‌లో పూజలవి చేసాము. డిసెంబర్‌లో అయితే ఛానల్ అయితే స్టార్ట్ చేసాము. ఈ శివాలయంలో స్పెషల్ ఏంటో తెలుసా? లోపల బ్రహ్మసూత్ర శివలింగంకి మనమే డైరెక్ట్‌గా అభిషేకం చేసుకోవచ్చనమాట. అసలెవ్వరూ అబ్జెక్షన్ అయితే చెయ్యరు. పాలతోనైనా, నీళ్ళతోనైనా అక్కడ బోరింగ్ కూడా ఉంటదనమాట. మనమే డైరెక్ట్‌గా చేసుకోవచ్చనమాట. అసలు కార్తీక మాసంలో అసలు లోపలకే వెళ్ళనివ్వరసల. అలాంటిది అక్కడ ఖాళీగా ఉంటే మాత్రం కంపల్సరీగా మనమైతే చేసుకోవచ్చనమాట. అందువల్ల ఎక్కువగా వస్తూ ఉంటారు ఇక్కడికైతే. ఈ వీడియో అయితే నాగల చవితి రోజండి. ఆ రోజు సాయంత్రం ఆకాశ దీపంకి వచ్చామన్నమాట. ఫస్ట్ అయితే దర్శనం చేసుకున్నాము. అసలు ఎంత బాగా అలంకరించారో కదా ఆ శివయ్యని. చాలా బాగా అలంకరించారు. ఇంక తర్వాత అయితే అభిషేకం అయితే చేయనివ్వలేదంట. అంత బాగా అలంకరించారు. అసలు 2 కళ్ళు చాలలేదు అసలు. చాలా బాగా అలంకరించారు. మీకు దగ్గరలో బ్రహ్మసూత్ర శివలింగం ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి. చాలా అంటే చాలా బాగుంటుంది. లాస్ట్ ఇయర్ అయితే నాగల చవితి రోజు మా ఆశి బర్త్డే అయిందనమాట. మేము మామూలుగా రుద్రాభిషేకం అంటే అన్ని రకాల పళ్ళు పట్టుకొని వెళ్ళి అయితే అభిషేకం చేయించాం అనమాట. పునర్దర్శన ప్రాప్తిరస్తు పునరభిషేకం ప్రాప్తిరస్తు అని దీవించారేమో స్వామి. వితిన్ 10 డేస్లోని మళ్ళీ బాబు చేత పాప చేత అన్నీ చేయించాం అనమాట. పిల్లలిద్దరూ ఆరోగ్యం అయితే బాగానే ఉంది ఇప్పుడు. స్టడీస్ కూడా బాగానే ఉన్నాయి ప్రస్తుతానికైతే. ఆరోగ్యాన్ని మించిన ఆస్తి లేదు కదండి. అందుకే ముందు అందరూ ఆరోగ్యాన్ని చూసుకోవాలి. ఆ శివయ్య దయ వల్ల అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఓం నమః శివాయ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్. ఇదైతే ఎప్పుడో వాయిస్ ఓవర్ ఇచ్చేసి వదిలేసాను అనమాట. అప్లోడ్ అయితే చెయ్యలేదు. వేరే వీడియోలు వచ్చేసి ఇది చేయడం లేట్ అయిపోయిందనమాట. ఇదైతే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. దీనికి నిన్న వీడియో కూడా యాడ్ చేస్తాను. ఇదైతే నిన్నటి వీడియో. నేనైతే ఫంక్షన్స్ కాటి వెళ్ళి చాలా రోజులు అయిపోయిందనమాట. నిన్నైతే ఎంతలా నవ్వుకున్నామంటే 11 నుంచి 3:30, 4 వరకు ఉన్నాము. అప్పటి వరకు నవ్వుకుంటూనే చేసాము నిజంగా. అసలు ఎంత అలాగా నవ్వుకుంటూనే ఉన్నాము జోకులు వేసుకుంటూ. అదైతే నేను క్యాప్చర్ అయితే చేయలేదు కానీ నిన్నైతే చాలా ఎంజాయ్ చేసాము. అసలు తెలిసిన వాళ్ళతో మాట్లాడుకుంటూ జోకులు వేయడం వేరు. అసలు ఎవరో తెలియదు అయినా సరే నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ చేసామన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. అందరూ ఇద్దరిద్దరే వచ్చారు కానీ పక్క పక్కన కూర్చొని ఏదో తెలిసిన వాళ్ళలాగా చాలా హ్యాపీగా అందరూ కలిసిపోయి మాట్లాడారనమాట. చాలా హ్యాపీ అనిపించింది.